నేను క్రింద పడినను తిరిగి మరలా లెగుస్తా. స్తోత్రం గట్టిగా చెల్లిదా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుదా, చప్పట్లు గట్టిగా కొడుతూ ఘననామాన్ని మహింపరుదాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ప్రియులారా శత్రువు మిమ్మల్ని కింద పడివేసి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కొత్త సంవత్సరములో ఆయన మిమ్మల్ని పైకి లేపుతాడు, కుటుంబాన్ని పైకి లేపుతాడు, సంఘాన్ని పైకి లేపుతాడు, మీ ఆత్మస్థితిని పైకి లేపుతాడు. మిమ్మల్ని ఆయన పైకి లేపి నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, శత్రువా నేను కింద పడినా తిరిగి మరలా లెగుస్తా. నా దేవుడు ఏదో కార్యములను పడిపోయావు, ఏదో స్థితిలో దిగజారిపోయావు, ఏదో స్థితిలో నలిగిపోయావు. ఈ సంవత్సరము నా దేవుడు నేను పైకి లేపునుగాక, అప్పులో నుండి లేపునుగాక, ఆర్థిక పరిస్థితుల్లో లేపునుగాక, బలహీనతలో లేపునుగాక, అపజయములో లేపునుగాక, ఇదిగో కృంగిన స్థితిలో నా దేవుడు నిన్ను లేపి నిలబెట్టునుగాక. నువ్వు నిలబడలేవు, పతనం అవుతావని నీ శత్రువు నీ మీద అతిశయపడుతూ ఉన్నాడు. నా దేవుడు ఈరోజు సూటిగా పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్న వాక్యం ఏమై ఉన్నదంటే, ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.